హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ. ఈ రోజు మనం బాబా పాండురంగం గారు వరల్డ్స్ హై పేడ్ న్యూమరాలజిస్ట్ గారితో కొన్ని రింగ్స్ గురించి డీటెయిల్ గా కనుక్కుందాము. నమస్తే సార్. నమస్తే. హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్. ఇది చెప్పండి, ఏంటి విశేషాలు? బాబా గారు మీరు రింగ్స్ గురించి చెప్తుంటారు కదా, అవును టార్టాయిస్ రింగ్ థంబ్ రింగ్ గురించి అంటుంటారు కదా. అవును. సో ఏ రోజు పెట్టుకోమంటారు? మరి మేము కూడా మీలాగా పెట్టుకుంటే కోటీశ్వరం అవుతామా గురుగారు? చెప్పండి. నేను కోటేశ్వరుడు అయ్యానా? అవును, అయినా గురుగారు. మీరు ఎప్పుడు వెళ్తున్నారు? నేను ఇక్కడ ఆఫీస్ లో జాయిన్ అయిన తర్వాత మీరు అంటే ఇల్లు కొనుక్కోవడం జరిగింది. ఎంత ఎంత అమౌంట్ తో ఇల్లు కొనుక్కున్నాము? 20 లక్షలు. మరి ఇంకా మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఆఫీస్ కూడా తీసుకున్నారు, దాదాపుగా 69 లక్షలు. లక్షలు అంటే తీసుకున్నారు. ఇప్పుడు కోటేశ్వరుడు అని అదే నమ్ముకున్నా. కదా గురుగారు. సో మేము అదే అనుకుంటున్నాం, ఏంటంటే మేము కూడా అట్లా రింగ్స్ పెట్టుకుంటే కోటీశ్వరం అవుతామా? మీరు పెట్టుకున్నారు కదా? పెట్టుకున్నాను, అందుకే నేను కూడా ఆఫీస్ కి వచ్చిన తర్వాత రింగ్స్ తీసుకున్నాను. ఏంటి ఇది? తాబేలు బొటన్ రింగ్ ఒకటి తీసుకున్నాను, ప్లస్ టార్టాయిస్ రింగ్ తాబేలు రింగ్ కూడా తీసుకున్నాను. ఏమైనా పాజిటివ్ కనిపించిందా? కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. సో అందుకనే మా ప్రేక్షకులు కూడా అందరు కోటీశ్వరులు కావాలి కదా, సో అందుకే వాళ్ళకు కూడా రింగ్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్దామని ఈ రోజు ఈ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. తప్పకుండా వేలాధికారులు, లక్షాధికారులు, కోటీశ్వరులు. ఇప్పుడు ఒకేసారి కోటీశ్వరులు ఏం కాలేదు. అవును, ఫస్ట్ వేలాధికారి, లక్షాధికారి అని కోటేశ్వరుడు. అవును. సో మరి ఈ రోజే ఎందుకు అడుగుతున్నారు మరి? సో ఎందుకు అనుకుంటే మనము ఇప్పుడు నెక్స్ట్ మంచి కాలం ఎప్పుడు రాబోతుందో తెలుసుకుంటే మరి ప్రేక్షకులు తీసుకుంటారు కదా. మంచి కాలం అంటే ఇంకా మార్చి 15వ తారీఖు 2024 ఓకే గోల్డెన్ టైం అంటారు. ఓకే అంటే శుక్రవారం రోజు 15వ తారీఖు ఎప్పుడు వచ్చినా ఓకే అది యోగ కాలం అంటారు న్యూమరాలజికల్ ప్రకారం. ఇది ఓన్లీ న్యూమరాలజికల్ ప్రకారంగానే. ఓకే ఓకే. సో తప్పకుండా ఏంటంటే ఈ 15వ తారీఖు మార్చి నెలలో, ఎందుకంటే శివరాత్రి వెళ్ళిన వారం రోజులకి నెక్స్ట్ వీక్ వస్తుంది, శుక్రవారం వస్తుంది. శివరాత్రి కూడా శుక్రవారం శుక్రవారం వస్తుంది. వస్తుంది. సో 8వ తారీఖు శివరాత్రి, మరియు మనం 24 గంటల మహామృత్యుంజయ యజ్ఞం చేస్తున్నాం కాబట్టి సో ఈ రింగ్స్ అన్ని కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. తర్వాత చాలా పవర్ఫుల్ ఉంటాయి. ఇంకా తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు కూడా మనం ఉదయం సాయంత్రం అగ్నిహోత్రం చేస్తారు మీరు. సో శుక్రవారం రోజు 15వ తారీఖు వచ్చినప్పుడు యోగ కాలం గోల్డెన్ టైం. అయితే ఈసారి ఎప్పుడు మనమే వీడియోలు చేస్తుంటాం ఇట్లా 15వ తారీఖు వస్తుంది అని, కానీ ఇప్పుడు ప్రేక్షకులే వాళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నారు మాకు 15వ తారీఖు వరకు కావాలి అంటే. నేను ఇప్పుడు క్యాలెండర్ చూడలేను కాబట్టి మొన్న క్యాలెండర్ చూస్తే మనకి ఏంటంటే శుక్రవారం 15వ తారీఖు వస్తుంది అని మేము గమనించాము. సో అందుకోసమే మీ అందరూ కూడా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. ఎందుకంటే 15వ తారీఖు శుక్రవారం వస్తుంది మీరే గుర్తు చేశారు కాబట్టి. నేను ఎప్పుడో చెప్పాను, వదిలిపెట్టేశాను. ఆల్రెడీ నేను పెట్టుకున్నాను 2018 సెప్టెంబర్ 15, 2018. అంటే ఇప్పుడు 6 సంవత్సరాలు. అయితే కొందరు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు నేను పెట్టుకోగానే కోటేశ్వరులు కాలేదు. కొందరు అయితే ఎగుతారు కావచ్చు 10 రోజులు 20 రోజులు, కానీ అంత పర్ఫెక్ట్ గా నేను చెప్పలేను. వాళ్ళ యొక్క కర్మ, వాళ్ళు చేసే పని దాన్ని బట్టి. అయితే వీటిలో పవర్ ఉంటుంది, తప్పకుండా పవర్ ఉంటుంది. అది ఏంటిదో మనం తెలుసుకుందాం. ఇంతకు ముందు తాబేలు ఉంగరము, ఇంతకు ముందు బొటనవేలు ఉంగరం వేరు. అప్పుడు మామూలుగా వాటిపైన నంబర్లు లేవు. ఇప్పుడు మనం తాబేలు ఉంగరం పైన 1, 5, 9, మళ్ళీ 6, 7, 2, 4, 3, 8 ఇవన్నీ కూడా లోషో గ్రీన్లో. ఇది ఏదైతే సూర్య యంత్రం ఉందో, అష్టలక్ష్మి యంత్రం ఉందో, ఇది తాబేలు ఉంగరం పైన పెట్టడం జరుగుతుంది నంబర్. సో దీనివల్ల చాలా పవర్ఫుల్ గా మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఏవైనా నంబర్స్ మిస్ అయ్యాయి అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఏ నంబర్ మిస్ అయింది? చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మీది 14 నవంబరు 1979 లో, దీంట్లో మనకు 5 and 6 వస్తుంది. ఓకే, దీంట్లో మీకు కనిపించేది 3 లేదు, 3 లేదు, 2 లేదు, 2 లేదు కదా. సో అట్లా ఈ నంబర్స్ ఏవైతే మిస్ అయినాయో ఇది ఫిల్అప్ చేస్తుంది. అలా మీకు ఇది ఫిల్అప్ చేస్తుంది. ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ లో ఇప్పుడు 5, 7, 1979. ఓకేనా? సో నా దాంట్లో కూడా ఏం కనిపిస్తుంది అంటే 4 లేదు, 4 లేదు, తర్వాత 8 కూడా లేదు, 8 కూడా లేదు. సో ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 5 and 2 వస్తుంది.
కువా నంబరు 3 వస్తుంది. సో నాకు ఏమేమి ఉన్నాయి చూడండి, ఇప్పుడు దాదాపుగా 6 కూడా లేదు చూడండి, 6 కూడా లేదు. సో దీనివల్ల ఇప్పుడు నాకు 3 ఉంది, 2 ఉంది, 5 ఉంది, ఇవన్నీ ఉన్నాయి. 4 లేదు, 8 లేదు, 6 లేదు. సో దీనివల్ల 4 ఇక్కడ ఉంది, 8 ఇక్కడ ఉంది, తర్వాత 6 కూడా ఇక్కడ ఉంది. ఓకేనా? అందుకోసమే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అంటే దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల మంది ఉన్నారు కదా, ఒక 10 మందియో 100 మందియో అన్ని బాక్సులు నిండుతాయి. మన మన దాంట్లో న్యూమరాలజీ కోర్స్ నేర్చుకోవడానికి వచ్చినప్పుడు ముస్లిం సోదరుడు, ఆయన పేరు ఆయన డేట్ ఆఫ్ బర్త్ లో అన్ని నంబర్లు ఉన్నాయి, అందరికి ఉండవు. సో అందుకోసమే దానివల్ల ఈ లోషోబీలో అన్ని నంబర్లు ఉండడం వల్ల మీకు మంచి మంచి బలరేఖలు వస్తాయి. సో ఇది ఈ బలరేఖ వచ్చింది అనుకోండి 4, 5, 6 ఇలా 4, 5, 6 బలరేఖ వచ్చింది అనుకోండి, మనకు దీన్ని ఏమంటారు అంటే గోల్డెన్ లైన్ అంటారు. అంటే అద్భుతమైన రేఖ అని అంటారు అన్నమాట, చాలా అద్భుతం. వాళ్ళకి సంపద, సమృద్ధి అన్ని ఉంటాయి అన్నమాట. ఇంకా ఒకవేళ ఈ లైన్ వచ్చింది అనుకోండి, ఈ సక్సెస్ లైన్ అంటారు, 1, 5 లైన్ సక్సెస్ లైన్. ఇదేమో ప్రాపర్టీ అంటే చాలా మంది అనుకుంటారు కదా, మేము ఇల్లు కట్టుకోవాలి, మాకు ల్యాండ్ ఉండాలి, మాకు ఆస్తులు ఉండాలంటే ఇది ప్రాపర్టీ లైన్, ఆస్తులు. ఓకేనా? తర్వాత నేను చాలా బాగా మేధావి, గ్రూప్ ప్రిపేర్ కావాలి, కలెక్టర్ కావాలి, ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, ఎంపీ కావాలి, ఎమ్మెల్యే కావాలి, రాజకీయ, ఇట్లా వీళ్ళకి ఇది మేధావి రేఖ. సో ఇది కూడా వాళ్ళకి వర్తిస్తుంది. ఇది థాట్ ప్రాసెస్ లైన్, అంటే కొత్త కొత్త ఆలోచనలు. ఓకేనా? అదే విధంగా ఇది రాజకీయం లైన్ కూడా. తర్వాత ఇది యాక్షన్ ప్లాన్, అన్ని చెప్తారు కానీ అసలు యాక్షన్ లోకి రారు. సో ఇది యాక్షన్ ప్లాన్ అన్నమాట. తర్వాత ఫిలాసఫీ అంటే కవులు, ఋషులు, యోగులు, వ్యాపారం, ఇదంతా ఎమోషనల్, ఇవన్నీ ఇక్కడ కనెక్ట్ అవుతుంది. 3, 5, 7. సో ఇట్లా ఇవన్నీ ఇదిగో ఇది మనకు ప్రాక్టికల్ లైన్ అంటారు, దీన్ని డైమండ్ లైన్ అని కూడా అంటారు. సో ఇది మహాత్మా గాంధీకి, ఇప్పుడు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, ఇవి అంటే మనకు 2000 అసలు ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే 2000 సంవత్సరంలో పుట్టిన పిల్లలకి ఇలాంటి బలరేఖలు ఏవి ఉండవు. ఎందుకంటే 9 నంబర్ మిస్ అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే 19వ శతాబ్దంలో పుట్టిన వాళ్ళకి 19 ఉంటుంది. సో అందుకోసం ఏదో ఒకటి మిస్ అయ్యి ఉంటుంది. సో అందుకోసమే పిల్లలు కొంచెం అబ్నార్మల్ ఉంటే ఈ పరంగా ఉంటారు, చాలా హైయెస్ట్ గా ఉంటారు మార్కులు, లేదంటే చాలా ఇబ్బందిగా ఆటిజం, మెంటల్ రిటైర్డ్, రకరకాలుగా అంటుంటారు పిల్లలు. ఏంటి మీ అమ్మాయి ఇలా చేస్తున్నారు, మీ అబ్బాయి ఇలా చేస్తున్నారు అంటున్నారు. సో వాళ్ళకి చాలా చక్కగా ఈ విధంగా మనం రెమెడీ, ఒక మంచి రెమెడీగా మనం ఈ రింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే దాదాపుగా 99% ఆన్లైన్ లో, అంటే మనం కొరియర్ ద్వారా లేదు, 1% ప్రయత్నం చేస్తాం. 1% ఇది ఫోన్ చేసి కనుక్కోండి. ఫోన్ నంబర్ కూడా మీ అందరికి తెలుసు, 8090641345 10 AM to 5 PM కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి, వివరాలు తెచ్చుకోండి. సో ఈ లోషో బేస్ రింగ్ ఎంత పవర్ఫుల్ అంటే మీరు ఇక్కడ 1, 5, 9 మొత్తం ప్లేస్ చేస్తే 15 వస్తుంది. సో 4, 3, 8 మొత్తం ప్లేస్ చేస్తే 15 వస్తుంది. ఈ 2, 7, 6 మొత్తం ప్లేస్ చేస్తే 15 వస్తుంది. మీరు ఎటువైపున ప్లేస్ చేసినా 15 వస్తుంది. సో అందుకోసమే 15 ఎక్కడైనా వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాము అంటే ఈ 15వ తారీఖు మీరు ఈ సిల్వర్ రింగ్ కావచ్చు, గోల్డ్ రింగ్ కావచ్చు, మీకు స్తోమత ఎంత ఉంటే అంత. సో మీ స్తోమత ఎంత ఉంటే అంత. సో ఈ 15 నంబర్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 15 అంటే 1 + 5 అంటే 1 + 5 ఎంత అవుతుంది? 6 అంటే శుక్రుని యొక్క అనుగ్రహం, లక్ష్మి యొక్క అనుగ్రహం ఉంటుంది. తప్పకుండా ఈ తాబేలు ఉంగరం పెట్టుకోవడం వల్లనేమో డబ్బు స్థిరంగా ఉంటుంది. ఈ బొటనవేలు రింగ్ పెట్టుకోవడం అంటే ఇది శుక్రాచార్యుడు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ, భార్య, భర్తలు, పిల్లలు అందరూ బాగుంటారు. వరల్డ్ వైడ్ గా డబ్బు వస్తుంది. నాకు ఇప్పుడు రావట్లేదా? నాకు అమెరికా నుంచి వస్తాయి, దుబాయ్ నుంచి వస్తుంది, లండన్ నుంచి వస్తుంది, మలేషియా నుంచి వచ్చింది, సింగపూర్ నుంచి, 20 దేశాల నుంచి నాకు డబ్బు వస్తుంది. సో అంతకుముందు నాకు రాలేదు. 2018 ముందు నాకు డబ్బు రాలేదు. ఓన్లీ లోకల్లోనే వచ్చింది, హైదరాబాద్ నుంచి, ఈ డిస్ట్రిక్ట్ లో నుంచి. చాలా లక్షల్లో వస్తున్నాయి అక్కడ నుంచి. ఓకేనా?
సో అందుకోసం మీ బిజినెస్ కూడా వరల్డ్ వైడ్ గా, ఇది ప్రాక్టికల్, ఎవరో చెప్తే నేను చెప్పేది కాదు, ఏ పుస్తకంలో చూసి చెప్పేది కాదు. నేను పెట్టుకున్నా, నేను అనుభవిస్తున్నా, రిజల్ట్స్ వస్తున్నాయి. చాలా మంది మా శిష్యులు మా యూట్యూబ్ లో ఫాలో అయ్యే వాళ్ళు అందరూ పెట్టుకున్నారు. సో దయచేసి మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన 4 గంటల నేమ్ కరెక్షన్స్ గురించి చెప్పమంటారా? నేమ్ కరెక్షన్స్. మీకు నేమ్ కరెక్షన్స్ గురించి కావాలనుకుంటే కాల్ చేయండి ఇదే నంబర్ కి. నేమ్ అంటే నేమ్ కరెక్షన్ లో చిన్న పిల్లలకి లక్కీ నేమ్స్ పెడతాము, బిజినెస్ నేమ్స్ కూడా పెడతాము, నేమ్ కరెక్షన్ నేమ్ కరెక్షన్ కూడా చేస్తాము. భారతీయులకు మరి విదేశీయులకు కూడా ఉంటుంది ఆప్షన్. నెక్స్ట్ మన నేమ్ కరెక్షన్ ఉంటుంది. దాని మొబైల్ నంబర్స్ కూడా మీకు కావాలంటే మంచి మొబైల్ నంబర్స్ కూడా. లక్కీ మొబైల్ నంబర్ ఎంత ఉంది మన దగ్గర? లక్కీ మొబైల్ నంబర్ లో మనకి 19,999 అంటే ₹1 20,000 నుంచి 46,000 వరకు అంటే 46,999 ఉంది. అది ఎక్సలెంట్ 46 నంబర్ ఉంటుంది అది. సో మీకు ఏ నంబర్ కావాలనుకున్నా వెహికల్ నంబర్, చాలా ఈ మధ్య వెహికల్ నంబర్స్ కూడా మేము ఇస్తున్నాం, ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు తీసుకోవచ్చు, మీరు డైరెక్ట్ గా రావచ్చు లేదా ఆన్లైన్ లో తీసుకోవచ్చు. వెహికల్ నంబర్ కి అయితే ఇక్కడ రానవస్తుంది, మొబైల్ నంబర్ కూడా ఇక్కడ రానవస్తుంది. మీరు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా మీకు ప్రొవైడ్ చేస్తాం. మొబైల్ నంబర్స్ ప్రొవైడ్ చేస్తాము, వెహికల్ నంబర్ ఆన్లైన్ లోనే ఇస్తాము. తర్వాత పర్సనల్ అపాయింట్మెంట్ కూడా ఇస్తాము, దానికి డైరెక్ట్ కూడా ఇస్తాము. ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కూడా విదేశీలకు కూడా ఉంది. ప్రైస్ చెప్పండి మరి. సో ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కి మీకు 6,999 అంటే ₹1 తప్ప 7,000 ఉంటది. అదే ఎన్ఆర్ఐస్ కి, ఫారెనర్స్ కి అయితే మీకు 15,999 ఉంటుంది. వెరీ గుడ్. ఓకేనా? దెన్ ఇంకేమైనా బిజినెస్ నేమ్స్ కి మనము 15,999, ఫారెన్ వాళ్ళకి 33,999. సో అండ్ లక్కీ మ్యారేజ్ డేట్స్ కి కూడా మనము 15,999. అంటే లక్కీ మ్యారేజ్ డేట్స్ కి ఎలా కలవాలి మనకు? అది కూడా మనం ఫోన్ లో ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. అంటే ఎవరైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యొక్క జాతకాలు పంపించాలి, వాళ్ళ జాతకాలు అంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ బట్టి మనం న్యూమరాలజికల్ గా నుంచి డేట్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇంకా ఎలాంటి వివరాలు తెలుసుకోవాలంటే మీరు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రం కాల్ చేయండి. నార్మల్ కాల్ చేయండి, అందరూ వాట్సాప్ కాల్ కూడా చేస్తున్నా. నార్మల్ కాల్ చేయండి, దాని తర్వాత మీకు కాల్ చేయాలనుకుంటే మెసేజ్ పెట్టండి, మేము రిప్లై ఇస్తాం డెఫినెట్ గా. ఓకే, థ్యాంక్ యూ. అందరికి గోల్డెన్ టైం స్టార్ట్ అవ్వాలండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, కింద గోల్డెన్ టైం స్టార్ట్ అవ్వాలండి. మీకు జరుగుతుంది, మేము అన్నాము, విన్నాము, కన్నా అనుభవిస్తున్నాం. మీరు కూడా అనుభవిస్తున్నారు. స్టార్ట్ అయిపోయింది కూడా. థ్యాంక్ యూ.